మా నాన్న చిన్నప్పటి నుంచి పొలం పనులు నేర్చుకోమంటే ఈ బురద మంటలో ఎవరు తిరుగుతాడని చెప్పి తప్పించుకుని తిరిగేవాడిని. కానీ సీనియర్ చెప్పిందని చెప్పి పొలంలోకి దిగాను. తను లేకపోయినా తనకిష్టమని కంటిన్యూ చేశాను. నీకు విషయం తెలుసా, ఈ పంట మొదలుపెట్టినప్పుడు మా నాన్న ఒంట్లో పోలేదు. పొలం దున్నాను, చదువు చూశాను, నారు నాటాను, కలుపు పీకాను, మందు చల్లాను, మొత్తం చేశాను. పైరు పెరుగుతుంటే దీనమ్మ ఇది కదరా లైఫ్ అనిపించింది. అంత హ్యాపీనెస్ వచ్చేదన్నా. అంత ఈజీ కాదన్నా పొలం పని చేయడం, దొల తీరిపోద్ది. కానీ అంత కష్టపడి పొలం చెతుకొచ్చే టైంకి ఎలా వదిలిపెట్టామంటావన్నా చెప్పనా? నిజమేరా, నీ బాధ నాకు అర్థమవుతుంది. అలా అని ఇప్పుడు వెళ్ళి ఆడు పొలం తగలబెట్టేస్తావా? అలాంటి తప్పు నేను చచ్చినా చేయనా. మా నాన్న బల్లునింటికి వెళ్ళి డబ్బులు తెచ్చుకొని మళ్ళీ పంట వేద్దాం అనుకుంటున్నాడు. అంతేగాని ఆ వెంకటరత్నం గారి పొలం తగలెట్టాలనుకోవట్లేదు.